Hello everyone, welcome back to our RK English Educational ఛానల్. ఈ వీడియోలో మనం బీ అనే ఇర్రెగ్యులర్ వర్బ్ యొక్క బేస్ ఫామ్ అయినటువంటి బీ యొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు లైక్ అయినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీకు లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓకే, నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. మోస్ట్ యూస్ఫుల్ సెంటెన్సెస్ విత్ బీ అంటే బీ అనే ఈ బేస్ ఫామ్ని మనం ఎలా ఉపయోగించాలి అనేది ఈ సెంటెన్సెస్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఇవి చాలా ఉపయోగపడతాయి కూడా మనకి. బీ అంటే జనరల్గా బీ అంటే ఎగ్జిస్ట్, అక్కర్, టేక్ ప్లేస్ అనే అర్థాలని ఇస్తాయి. ఇంకా చాలా అర్థాలు అనేవి సెంటెన్సెస్ బట్టి ఉంటాయి. అయితే ఇందులో మనం ఇక్కడ చూసినట్లయితే మోడల్ వర్బ్తో బీని ఉపయోగించడం జరిగింది. సో మీనింగ్ కూడా కొద్దిగా డిఫరెంట్గా కొన్ని ఆ సెంటెన్స్లో వాడిన మోడల్ వర్బ్ను బట్టి ఆ సిచ్యుయేషన్ బట్టి మనకు మీనింగ్ అనేది మారుతూ వస్తుంది. ఇక్కడ వీ మస్ట్ నాట్ బి లేట్, వీ మస్ట్ నాట్ బి లేట్ అంటే మనం తప్పనిసరిగా లేట్ అవ్వకూడదు అనే అర్థంలో ఉపయోగించాం. యూ షుడ్ బీ ఆనెస్ట్, యూ షుడ్ బీ ఆనెస్ట్ అంటే నీవు లేదా మీరు తప్పనిసరిగా నిజాయితీగా ఉండాలి. దే విల్ బీ హియర్ సూన్, దే విల్ బీ హియర్ సూన్ వాళ్ళు తొందరలోనే ఇక్కడ ఉండబోతారు. నెక్స్ట్, హీ విల్ బీ హ్యాపీ, హీ విల్ బీ హ్యాపీ అతను సంతోషంగా ఉండబోతాడు. ఐ షల్ బి కేర్ఫుల్, ఐ షల్ బి కేర్ఫుల్ నేను జాగ్రత్తగా ఉండబోతాను. దే మస్ట్ బీ ఇన్ ఢిల్లీ, దే మస్ట్ బీ ఇన్ ఢిల్లీ వారు తప్పనిసరిగా ఢిల్లీలో ఉంటారు లేదా ఉండాలి అనే అర్థాన్ని ఇక్కడ మనకి ఇస్తుంది సెంటెన్స్. సప్పర్ విల్ బి రెడీ ఇన్ 10 minutes, సప్పర్ విల్ బి రెడీ ఇన్ 10 minutes రాత్రి భోజనం ఇంకా 10 minutesలో రెడీ అవ్వబోతుంది. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్, ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ నేను కొద్ది నిమిషాల్లోనే తిరిగి వెనక్కి వస్తాను. హీ విల్ బి బ్యాక్ లేటర్, హీ విల్ బి బ్యాక్ లేటర్ అతను తర్వాత వెనక్కి తిరిగి వస్తాడు. వెన్ విల్ సప్పర్ బి రెడీ, వెన్ విల్ సప్పర్ బి రెడీ సప్పర్ ఎప్పుడు రెడీ అవబోతుంది. విల్ బి లేట్, విల్ బి లేట్ మనం లేట్ అవ్వబోతున్నాము. ఇట్ విల్ బి వెరీ ప్లెజెంట్, ఇట్ విల్ బి వెరీ ప్లెజెంట్ అది చాలా ప్లెజెంట్ ఆహ్లాదకరంగా ఉండబోతుంది. హీ విల్ బి ప్లీజ్డ్, హీ విల్ బి ప్లీజ్డ్ అతను సంతోషపడబోతాడు, అతను సంతోషపడబోతాడు. డోంట్ బి లేజీ, డోంట్ బి లేజీ లేజీగా ఉండవద్దు, లేజీగా ఉండవద్దు. డోంట్ బి యాంగ్రీ, డోంట్ బి యాంగ్రీ కోపంగా ఉండవద్దు అనేది ఇక్కడ అర్థంగా ఉంటుంది. ఇట్ మస్ట్ బి డిఫికల్ట్ ఫర్ అరవింద్ టు కీప్ యూ హ్యాపీ, ఇట్ మస్ట్ బి డిఫికల్ట్ ఫర్ అరవింద్ టు కీప్ యూ హ్యాపీ అరవింద్కి నిన్ను హ్యాపీగా ఉంచడం అనేది తప్పనిసరిగా డిఫికల్ట్గా ఉండబోతుంది అంటే కష్టంగా ఉండబోతుంది. ఐ హోప్ టు బీ ఏ పైలట్, ఐ హోప్ టు బీ ఏ పైలట్ నేను ఒక పైలట్గా అవ్వాలనుకుంటున్నాను. దే ఆర్ టు బీ మ్యారీడ్ నెక్స్ట్ మంత్, దే ఆర్ టు బీ మ్యారీడ్ నెక్స్ట్ మంత్ వారు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. సో దీని అర్థం ఏంటంటే జనరల్గా దే ఆర్ టు బీ మ్యారీడ్ నెక్స్ట్ మంత్ దీని అర్థం మనకు ఎలా వస్తుందంటే ఒక ప్లాన్ కానీ ఒక అరేంజ్మెంట్ని కానీ మనకి సూచిస్తుంది. హీ ఈజ్ లర్నింగ్ టు బీ కాషస్, హీ ఈజ్ లర్నింగ్ టు బీ కాషస్ అంటే అతను జాగ్రత్తగా ఉండడం అనేది నేర్చుకుంటున్నాడు. ప్లీజ్ బీ ఏ గుడ్ గర్ల్ అండ్ డ్రింక్ దిస్ మిల్క్, ప్లీజ్ బీ ఏ గుడ్ గర్ల్ అండ్ డ్రింక్ దిస్ మిల్క్ మంచి అమ్మాయి కదా ఈ మిల్క్ తాగే అమ్మ అని చిన్నపిల్లలకి చెప్తాం. విల్ యూ బీ గుడ్ బాయ్ అట్ ద స్కూల్, విల్ యూ బీ ఏ గుడ్ బాయ్ అట్ ద స్కూల్ స్కూల్లో మంచి బాయ్గా ఉంటావు కదా
అని చిన్నపిల్లలతో మనం కన్వర్సేషన్లో మనం ఉపయోగిస్తాం. ఐ నీడ్ టు బి కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్. ఐ నీడ్ టు బి కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేను జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మై నైబర్స్ ప్రిటెండ్ టు బి వెరీ ఆనెస్ట్. మై నైబర్స్ ప్రిటెండ్ టు బి వెరీ ఆనెస్ట్. నా పొరుగువారు నిజాయితీగా ఉన్నట్లుగా ప్రిటెండ్ అంటే నటిస్తారన్నమాట. సో నా పొరుగు వాళ్ళు ఏంటంటే చాలా నిజాయితీగా ఉన్నట్టుగా నటిస్తారు. ఐ షల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. ఐ షల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. నేను నీ కోసం వెయిట్ చేయబోతూ ఉంటాను. నేను నీ కోసం వెయిట్ చేయబోతూ ఉంటాను. మస్ట్ బీ మిస్టేకెన్. యూ మస్ట్ బీ మిస్టేకెన్. మీరు తప్పనిసరిగా పొరబడి ఉంటారు. ఇట్ మస్ట్ బి డన్. ఇట్ మస్ట్ బి డన్ అంటే అది తప్పనిసరిగా జరుగుబడి ఉండాలి. ఐ షుడ్ బి ఇన్ఫార్మ్డ్. ఐ షుడ్ బి ఇన్ఫార్మ్డ్. నేను తప్పనిసరిగా ఇన్ఫార్మ్ చేయబడి ఉండాలి. యూ విల్ బి సెలెక్టెడ్. యూ విల్ బి సెలెక్టెడ్. మీరు సెలెక్ట్ అవ్వబడి ఉంటారు అని అర్థం. యూ మస్ట్ బి మిస్టేకెన్. ఇట్ మస్ట్ బి డన్. ఐ షుడ్ బి ఇన్ఫార్మ్డ్. యూ విల్ బి సెలెక్టెడ్. ఈ సెంటెన్సెస్ మనం గమనించినట్లయితే ఇవి ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయి. మోడల్ వర్బ్ ప్లస్ బీ ప్లస్ V3 అనే స్ట్రక్చర్ని కలిగి ఉన్నాయి. సో ఇలా ప్యాసివ్ వాయిస్లో కూడా మనం మోడల్ వర్బ్తో వాడేటప్పుడు బీ వాడి నెక్స్ట్ V3 వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని వాడడం అనేది జరుగుతుంది. హీ ఈజ్ సపోజ్డ్ టు బీ ఎట్ ద షాప్ ఆల్ డే. హీ ఈజ్ సపోజ్డ్ టు బీ ఎట్ ద షాప్ ఆల్ డే. రోజంతా అతను షాప్ దగ్గరే ఉండాలి అనే అర్థం. వీల్ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ దట్ విత్ ద న్యూ బేబీ. వీల్ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ దట్ విత్ ద న్యూ బేబీ. న్యూ బేబీకి సంబంధించి ఆ విషయంలో మేము చాలా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంది. హౌ లాంగ్ విల్ యూ బీ విత్ అస్. హౌ లాంగ్ విల్ యూ బీ విత్ అస్. ఎంతకాలం మాతో ఉండబోతారు అనే అర్థంలో దీన్ని ఉపయోగించాం. ఇఫ్ యూ ప్యానిక్ షీ విల్ బీ ఫ్రైటెండ్. ఇఫ్ యూ ప్యానిక్ షీ విల్ బీ ఫ్రైటెండ్. మీరు భయపడితే ఆమె కూడా భయపడుతుంది లేదా భయపడబోతుంది అనే అర్థంలో ఉపయోగించడం జరిగింది. షీ నీడ్స్ టు బి లవ్డ్. షీ నీడ్స్ టు బి లవ్డ్ అంటే ఆమెకి ప్రేమించబడవలసిన అవసరం ఉంది అని అర్థం. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ ద మిడిల్ ఆఫ్ యువర్ ఫియర్డ్. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ ద మిడిల్ ఆఫ్ యువర్ ఫియర్డ్. ఫియర్డ్ అంటే ఇక్కడ డిస్ప్యూట్ అనే అర్థం. మీ డిస్ప్యూట్ మధ్యలో నేను ఉండాలని అనుకోవట్లేదు అనేది ఇక్కడ అర్థం. షీ వాంట్స్ టు బీ ప్రెగ్నెంట్. షీ వాంట్స్ టు బీ ప్రెగ్నెంట్. ఆమె ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకుంటుంది. ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఏమైనప్పటికీ కూడా దాంట్లో నేను భాగస్వామ్యంగా ఉండాలని అనుకుంటున్నాను అని దీని అర్థం. ఐ వాంట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఐ వాంట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నేను నీ లైఫ్లో మీ యొక్క లైఫ్లో ఒక పార్ట్గా ఉండాలని అనుకుంటున్నాను అంటే లైఫ్ పార్ట్నర్గా ఉండాలని అనుకుంటున్నాను అని కూడా ఒక అర్థం అనేది వస్తుంది ఇక్కడ. It would be so disappointing for them. It would be so disappointing for them. అది వారికి చాలా నిరాశజనకంగా ఉండబోతుంది అని అర్థం. You go ahead but be careful. You go ahead but be careful. మీరు ముందుకు కొనసాగండి అంటే ఏదైనా ఒక పనిలో ముందుకు సాగండి కానీ కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి అనే అర్థం. ఐఎమ్ అఫ్రైడ్ ఐల్ బీ అవుట్ ఆఫ్ టౌన్ దిస్ వీకెండ్. ఐఎమ్ అఫ్రైడ్ ఐల్ బీ అవుట్ ఆఫ్ టౌన్ దిస్ వీకెండ్. ఈ వీకెండ్లో నేను ఊర్లో ఉండను. ఐఎమ్ సారీ అనే అర్థంతో దీన్ని ఉపయోగిస్తున్నాం. అంటే నేను అందుబాటులో ఉండను ఏమనుకోకండి. ఈ వీకెండ్లో నేను ఊర్లో ఉండను అనే అర్థంతో ఇక్కడ మనం ఉపయోగించడం జరిగింది. ఐల్ బీ దేర్. ఐల్ బీ దేర్ నేను అక్కడ ఉండబోతాను అనే అర్థం. అవర్ ఎగ్జామ్స్ విల్ బీ ఇన్ ఏప్రిల్. అవర్ ఎగ్జామ్స్ విల్ బీ ఇన్ ఏప్రిల్.
మా యొక్క ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్లో ఉండబోతున్నాయి అని ఇక్కడ అర్థం. లెట్ ద డోర్ బి క్లోజ్డ్, లెట్ ద డోర్ బి క్లోజ్డ్. డోరు మూసివేయబడినట్లుగా ఉండనివ్వండి అనే అర్థం ఇక్కడ. లెట్ ఇట్ బి ఓపెన్డ్, లెట్ ఇట్ బి ఓపెన్డ్. దానిని తెరువబడినట్లు ఉండనివ్వండి అనే అర్థం ఇక్కడ. షీ డజంట్ హ్యావ్ ఎనీ రీజన్ టు బి జెల్స్ ఆఫ్ మీ, షీ డజంట్ హ్యావ్ ఎనీ రీజన్ టు బి జెల్స్ ఆఫ్ మీ. ఆమెకి నా ఎడ్ల ఈర్ష్యగా ఉండడానికి ఎటువంటి కారణం కూడా లేదు. లెట్ ఇట్ నాట్ బి డన్, లెట్ ఇట్ నాట్ బి డన్. అది జరుగుబడనివ్వవద్దు అంటే ఆ పని జరుగుబడనివ్వవద్దు అనే అర్థం ఇక్కడ. బీ క్వైట్, బీ క్వైట్. నిశ్శబ్దంగా ఉండండి అనే అర్థం. బి కేర్ఫుల్, బి కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండండి అనే అర్థం. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్ రైట్. అంతా కూడా సరిగానే ఉండబోతుంది అనే అర్థం ఇక్కడ. ఈ సెంటెన్సెస్లో లెట్ ద డోర్ బి క్లోజ్డ్, లెట్ ఇట్ బి ఓపెన్డ్, లెట్ ఇట్ నాట్ బి డన్ అనే ఈ 3 సెంటెన్సెస్ కూడా ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయని మనం గమనించాలి. Friends, thank you very much for watching this video, and a small request, if you like this video, please subscribe our channel and press the bell icon. Thank you very much.